పురుషోత్తం బదిలిస్తూ ఉండగానే ఆ గది బెల్లుని ఎవరో కొట్టడంతో ఇద్దరి దృష్టి అటువైపు మళ్ళింది. ఒక్క నిమిషం సార్ అని చెప్పి డోర్ వైపు నడుస్తాడు పురుషోత్తం. తలుపు తీసిన అతనికి తన సెక్రటరీ కనిపిస్తాడు. పురుషోత్తంని చూడగానే సెక్రటరీ గుడ్ మార్నింగ్ సార్ అని పలకరిస్తారు. గుడ్ మార్నింగ్ అని పక్కకి జరుగుతాడు పురుషోత్తం. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న సెక్రటరీ లోపలికి వస్తాడు. లోపల ఉన్న శరత్ని చూసి కొన్ని క్షణాలు కంగారు పడతాడు. కానీ వెంటనే మామూలు అవుతాడు. ఇతనే నా సెక్రటరీ, పేరు సుధాకర్ అని శరత్ అడిగిన ప్రశ్నకు జవాబుగా సుధాకర్ని చూపిస్తాడు పురుషోత్తం. శరత్ సుధాకర్ వైపు చూస్తూ, మీరు ఈ మధ్య ఎప్పుడైనా పురుషోత్తం గారి కారు వాడారా అని ప్రశ్నిస్తాడు శరత్. సుధాకర్ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా, లేదు సార్, తన కార్ని ఎవరికి ఇవ్వరు. అయినా సార్, కారు వాడాల్సిన అవసరం నాకేంటి, నాకు కూడా ఒక కారు ఉంది అని బదులిస్తాడు. ఓకే అని తన తర్వాతి ప్రశ్న కూడా అడుగుతాడు శరత్. వాటికి కూడా అస్సలు ఎలాంటి భయం కానీ జంకు కానీ లేకుండా బదులిస్తాడు సుధాకర్. అతని మాటల్లో తడబాటు కనిపించడం లేదు, కానీ అతని జవాబులు కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే శరత్ 2 మార్కుల ప్రశ్న అడిగితే అతను 4 మార్కుల జవాబు ఇస్తున్నాడు. చివరిగా ఒక చిన్న శ్వాస తీసుకొని తన చివరి ప్రశ్న అడుగుతాడు శరత్. సరిగ్గా అప్పుడే సుధాకర్ ఫోన్ మోగడం మొదలవుతుంది. స్క్రీన్ వైపు చూసిన అతని ముఖంలోని హావభావాలు మారిపోతాయి. కొంచెం తడబడుతూ, ఒక్క నిమిషం సార్, మా మేడం కాల్ చేస్తున్నారు అని పర్మిషన్ అడుగుతాడు సుధాకర్. సరే అని శరత్ పర్మిషన్ ఇవ్వగానే అక్కడి నుండి గది బయటకు వెళ్తాడు. అతను వెళ్ళిపోగానే, ఈ మేడం ఎవరు అని పురుషోత్తంను ప్రశ్నిస్తాడు. నా వైఫ్, ఈ బిజినెస్ అంతా చూసుకునేది ఆమె అని సమాధానం ఇస్తాడు పురుషోత్తం. ఇంతలో ఆ గదిలోకి ఎవరివో అడుగులు వస్తున్నట్టుగా వినిపించడంతో అటుగా చూస్తాడు శరత్. సుధాకర్ అనుకుంటాడు, కానీ అటుగా చూశాక కానీ అర్థం కాదు వచ్చింది హేమంత్ మరియు మాలిక్ అని. వస్తున్న ఇద్దరి కన్నుల్లో కోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దగ్గరకు రాగానే, హేమంత్ మీరు అని శరత్ అనగానే అతని ప్రశ్న అర్థం చేసుకున్న హేమంత్, స్టేషన్కి వెళ్ళాం, నువ్వు కనిపించలేదు, కానిస్టేబుల్ని అడిగితే ఈ అడ్రస్ చెప్పాడు అని బదిలిస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇటు మాలిక చూపులతోటి కాల్ చేసేలా చూస్తుంది పురుషోత్తం వైపు. పురుషోత్తంకి ఆమెను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె వచ్చి అడిగినప్పుడు తనకు ఏ సంబంధం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు పోలీసులే అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె కన్నులోకి కూడా చూడలేక తలదించుకున్నాడు పురుషోత్తం. అసలు ఏం జరిగింది, నా కారు ఎలా అక్కడికి వెళ్ళింది అని మనసులోనే అనుకుంటూ జవాబు కోసం వెతకడానికి చాలా రకాలుగా ఆలోచించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి జవాబు మాత్రం దొరకదు. ఇంతలో కోపంగా, ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు హేమంత్. శరత్ అమాయకంగా, లేదురా, ఇతని గురు అంటూ బదిలిచ్చే లోపే, మంచి మాటలతో పనులు అయ్యే రోజులు ఎప్పుడూ పోయాయిరా, ఇప్పుడు మంచి దెబ్బ పడితే కానీ నిజాలు బయటికి రావు అంటూ తన పిడికిలి బిగిస్తాడు. అతన్ని ఆపుతూ, వైట్ హేమంత్, ఏం నేరం ప్రూవ్ అవ్వకుండా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం అని సముదాయిస్తాడు శరత్. ఆయన కారు ఆయనకు తెలియకుండానే అక్కడికి వెళ్ళిందా అని ఆగిపోయి పురుషోత్తం వైపు చూస్తూ, ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది సార్ అని కోపంగా అంటుంది మాలిక. శరత్ ఆమె వైపు చూస్తూ, సరిపోదు, అది అతని కారే కావచ్చు, బట్ ఆ కిడ్నాప్ అతనే చేయించారనడానికి ఎలాంటి ఆధారం లేదు. అందులోనూ ఆయన పెద్దవారు అండ్ సమాజంలో ఒక స్టేటస్ ఉన్నవారు. అలాంటి వాళ్ళ మీద ఏ ఆధారం లేకుండా చేసుకోకూడదు అని అంటాడు శరత్. భయపడుతున్నవారా అని హేమంత్ అనగానే, లేదు, జాగ్రత్త పడుతున్నా, పదండి అని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. హేమంత్ ఆక్రోశంలో ఏదైనా చేస్తాడేమో అనే భయం అతనిది. హేమంత్ వెనక్కి తిరుగుతుంటే పురుషోత్తం వైపు చూస్తూ, మిస్టర్ పురుషోత్తం, ఈ కేసు తేలే వరకు మీరు ఎటు వెళ్ళడానికి వీల్లేదు అని గంభీరంగా అంటాడు. ఓకే సార్ అని తలూపుతాడు పురుషోత్తం. శరత్ ఇద్దరిని తీసుకొని కిందకు వస్తాడు. శరత్ పక్కనే నడుస్తూ,
తన బ్లూ బ్లేజర్ని సరిచేసుకుంటూ, ఏంట్రా వాడిని అలా వదిలేశావు? నాకెందుకో ఆ కిడ్నాప్ వాడే చేశాడనిపిస్తుంది అని తన ఉద్దేశం చెప్తాడు హేమంత్. నాకు అలానే అనిపిస్తుందిరా, కానీ అతనికి అగైనిస్ట్గా మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, అందుకే వదిలేసా అని అంటాడు శరత్. ఇంతలో మాలిక మాట్లాడుతూ, నేను ఇప్పుడే వస్తా అని వాళ్ళ జవాబు వినకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మాలిక, ఆగు, ఎక్కడికి అని ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు హేమంత్. అతన్ని అక్కడే ఆపుతూ, మీరు ఇక్కడే ఉండండి సార్, నేను ఇప్పుడే వస్తా, ఒక 2 minutes అని అనగానే, సరే తొందరగా రా అని ఆగిపోతాడు. కానీ ఏదో ఆలోచనలో మునిగిపోతాడు కూడా. ఇద్దరూ కలిసి రిసెప్షన్ దగ్గరున్న సోఫాలో కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తుంటారు. జగదీశ్వరిదేవి అప్పుడే తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళడం, సుభద్ర లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. సుభద్ర వస్తూనే హాల్ మొత్తం చూపులతోనే చుట్టేసింది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. అందరూ ఎక్కడికి వెళ్ళారు? హేమంత్ కూడా ఈరోజు ఆఫీస్కి రావడం లేదని ధనుగాడు చెప్పాడు. మరి హాలు ఎవరూ కనిపించడం లేదేంటి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది సుభద్ర. ఇంతలో వంటగది నుండి కమల మాటలు వినిపించడంతో జగదీశ్వరి దేవి గది వైపు వెళ్తున్న అడుగులని వంటగది వైపు మళ్ళిస్తుంది సుభద్ర. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఒక చేతితో గరిట పట్టుకొని బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతుంది కమల. కమల, కమల అని పిలుచుకుంటూ వస్తున్న సుభద్ర వాయిస్ని గుర్తుపడుతుంది ఆమె. సరే, నేను తర్వాత చేస్తా, ఉంటున్నా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కమల. వెనక్కి తిరిగిన ఆమెకు సుభద్ర లోపలికి వస్తూ కనిపిస్తుంది. ఆమె దగ్గరికి రాగానే, ఏంటమ్మగారు, ఏంటి విశేషాలు, ఎలా గడిచాయి అని నవ్వుతూ అడుగుతుంది కమల. సుభద్ర నిరాశగా, ఏముంటాయి కమల, ఏదో అలా గడిచింది అని ఆగిపోయి, కమల, నిన్నొక విషయం అడుగుతా, నిజం చెప్తావా అని అంటుంది. ఏంటమ్మగారు అని కమల జవాబిస్తూ ప్రశ్నించగానే, ఆ కొత్త పిల్ల ఎవరే అని అడుగుతుంది సుభద్ర. ఇదే అవకాశం గురించి వెయిట్ చేస్తున్న కమల మాలిక గురించి చెప్పడం మొదలు పెడుతుంది.